హాయ్ అండి. వెల్కమ్ టు త్రినందన క్రియేషన్స్. టైటిల్లో మీరు చూసింది నిజమేనండి. నాలా మీరు మోసపోవద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్లో ఉన్న డిజైన్స్ చూసి ఒక కస్టమర్ అయితే నన్ను అడిగారండి, మీ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి సిస్టర్, నాకు డిజైన్ కావాలి వేయండి అని అడిగారు. ఓకే అండి, పేమెంట్ చేయండి అంటే కస్టమైజేషన్ అండి అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి, నాకు పేమెంట్ అయితే చేయండి, నేను డిజైన్ స్టార్ట్ చేసి మీకు పంపిస్తానని చెప్పాను. వాళ్ళైతే చెప్పారు, ఫస్ట్ మీరు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ నా దగ్గరకు వచ్చినాక పేమెంట్ చేస్తామని చెప్పారు. లేదండి, ఫస్ట్ పేమెంట్ చేయండి తర్వాతే బ్లౌజ్ పంపిస్తానంటే, లేదు సిస్టర్, నేను అలాంటి దాన్ని కాదు, ఇలాంటి దాన్ని కాదు, నేను చాలా మంచిదాన్ని అనేసి నాకైతే ఏవేవో చెప్పారు. నేను వాళ్ళ మాటలు నమ్మి సరే వేస్తారు కదా అన్నట్టుగా నేనైతే బ్లౌజ్ పీస్ కొనుక్కొచ్చి మరీ డిజైన్ అయితే వేశానండి. డిజైన్ వేసిన తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయింది, అమౌంట్ పంపియండి పంపిస్తానంటే వాళ్ళు నాకైతే అమౌంట్ పంపించలేదు. మీరు బ్లౌజ్ పంపించండి తర్వాత అమౌంట్ వేస్తామనేసి సైలెంట్ అయిపోయారు. ఏంటండి మీరు అలా అంటున్నారు అంటే, లేదు నాకు నచ్చలేదు డిజైను, మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు అని అన్నారు. నాలా మీరైతే ఎవరు మోసపోవద్దండి. నన్నైతే చాలా మోసం చేశారు ఆ కస్టమర్ అయితే. నేను క్లాత్ తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేసి చాలా లాస్ అయ్యాను. వాళ్ళకి అన్నాను, ఏంటండి మీ వల్ల నేను లాస్ అయ్యాను కదా అంటే, నాకు నచ్చంది నేనేం చేసుకోవాలండి అనేసి వాళ్ళు అడ్డంగా మాట్లాడారు. ఇంకా వాళ్ళతో నేనేం వాదించలేక అలా వదిలేశానండి. నేను చేసిన పొరపాటు మీరెవ్వరూ చేయకూడదనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా ఆన్లైన్ ద్వారా బ్లౌజెస్ సేల్ చేసే మాట అయితే ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర మీరు పేమెంట్ అయితే తీసేసుకోండి. పేమెంట్ తీసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ అనేది పంపించండి. వాళ్ళు నాకు చెప్పినట్టుగా మీకు చెప్పినా మీరు అస్సలు వినొద్దు. నేను చాలా లాస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను.